దళపతి ఫ్యాన్స్ కు డబుల్ సంబరం అనిపించే ముచ్చట పొర్రిది. ఇప్పటికే ఫస్ట్ సారి పోటీ చేసి సీదా సీఎం అయిందన్న ఖుషీలు నా అభిమానులకు విజయ్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చుడుతోని పండుగ సంబరాలు చాలా అయిపోయినాయి అప్పుడే. మరి సెన్సార్ కాడ పంచాదాయే కదా ఇన్ని రోజుల దాకా ఆగింది. ఇంతకేం చెప్పిర్రు సెన్సార్ వాళ్ళు అనంటే, దేశంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టార్ హీరో ఫ్యాన్స్ ఎవ్వరు అని అంటే అనుమానం లేకుండా దళపతి అభిమానులే అని చెప్పేటట్టుంది పోరి పరిస్థితి. విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా జననాయకన్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చిందిగా. అయితే ముందుగాల సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలకు దిగవలసిన సినిమానే కానీ సెన్సార్ కార్డ్ ఆగి పొంగల్ పండుగ సంబరం లేకుండా అయింది దళపతి ఫ్యాన్స్ కు. దాంతో వరుసగా వాయిదాల మీద వాయిదాలు పడి ఇగో రిలీజ్ అంటే అగో రిలీజ్ అని ముంగటికి 3 అడుగులేస్తే వెనక 7 అడుగులు వేసినట్టు అయింది ముచ్చట. ఇక విజయ్ ఫ్యాన్స్ కి నిర్మాతలకి నిద్ర లేకుండా అయిన ఆ బాధ చాలినట్టు సినిమా ఆన్లైన్ అనే లీక్ అయి ఇంకో పంచాది మోపైంది పాపం. కేసు కూడా బుక్ అయ్యే వరకాల పోలీసులు పట్టుకొని అరుచుకుంటే దగ్గర 1.5 కోటి మంది ఆన్లైన్ చూసినట్టు తేలింది. ఇక విజయ్ పార్టీ పెట్టి ప్రచారాలు చేసి సీఎం కూడా అయింది కానీ జననాయకన్ అయితే జనాలకు రాదా అని చూస్తుంటే మొత్తానికి సెన్సార్ గండాలు తీరి ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఇక సెన్సార్ కటింగ్ చెప్పిన సీన్లను తీసేసి కొన్ని మ్యూట్లేసి మళ్ళా అప్లై చేస్తే 183 నిమిషాలు అంటే 3 గంటల 3 నిమిషాల నిడివితోని ఏ సర్టిఫికేట్ వచ్చిందట సినిమాకు. దాంతో జూలై 24 నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని వచ్చే వరకలా విజయ్ ఫ్యాన్స్ సంబురాలకు తయారవుతున్నారు. ఇక కొన్నిటి కాడైతే ఇట్లా ఫ్లెక్సీలు కూడా కట్టిర్రు. మరి హీరోకి సినిమా పోస్టర్లకు కాకుండా ఓ సెన్సార్ సర్టిఫికేట్ కి ఫ్లెక్సీలు కట్టించుడేందా, ఇంత క్రియేటివిటీ ఈ రేంజ్ ఫ్యానిజం ఏందా అనుకుంటా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి పరిశాన్ అవుతారు పబ్లిక్. మరి ఇక మామూలు అప్పుడే విజయ్ సినిమా అంటే వీర లెవెల్ ఉంటాయి సెలబ్రేషన్లు. ఇప్పుడు దళపతి సీఎం హోదాలు ఉండే వరకలా టాకీస్లలో ఎసొంటి ఎలివేషన్ల ఎడిటింగ్ లో వీడియోలతో టాప్ లేపుతారో చూడాలిగా. ఏంటా చూపు పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఎలా గడపనే. ప్రేమించే అమ్మ కన్నా కవ్వించే అమ్మాయి చాలా డేంజర్. హలో కాలేజ్ పాప, నేను సింగిల్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. ఓయ్ పొట్టి, అలా చూడకు, ఇప్పటికే అప్పుల్లో ఉన్నా. ఇగో ఇట్లా గమ్మతి కొటేషన్లు రాస్తారు ఆటోల మీద. కొన్ని కొటేషన్లు చూసినప్పుడు నవ్వు వస్తుంది, ఇంకొన్ని చూసినప్పుడు ఆలోచించేటట్టే చేస్తాయి. ఎప్పుడోసారి అందరం అసొంటి కొటేషన్లు చదివిన వాళ్ళమేనాయే. కానీ ఆటో వాళ్ళ కొద్దిగా ట్రెండ్ మారుస్తున్నారు. లవ్ కొటేషన్లు పక్కన పెట్టి ఏం రాస్తుండ్రో చూడుండ్రి. ఏపీలో తిరిగా తెలంగాణలో కూడా అభిమానం ట్రెండ్ మారుతున్నట్టే కొడుతున్నది. స్టార్ హీరోల ఫోటోలు ఆటోలను కేసుకున్నాడు, లవ్ కొటేషన్లు రాసుడే కాదు అభిమాన పొలిటికల్ లీడర్ల ఫోటోలు కూడా పెట్టి పొట్టు అభిమానం చూపెట్టుకుంటారు. చూడరి ఓ ఆటో డ్రైవర్ అన్న కేసీఆర్ నాకు సినిమా హీరోల కంటే ఎక్కువ అన్నట్టు ఆటో వెనుక కేసీఆర్ ఫోటో వేసి అంతులేని అభిమానం చూపెట్టిండు. మా కేసీఆర్ ఆషామాషి లీడర్ కాదు, 4 కోట్ల ప్రజలు కన్నా కలలు నెరవేర్చిన వన్య దగ్గర నాయకుడు అన్నట్టు రాయించిండు. ఇక ఇది చదివిన తెలంగాణ పబ్లిక్ అవును నిజమే కదా అని మాట్లాడుకునేటట్టు చేస్తున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా పబ్లిక్లు ఉన్నా లేకున్నా కేసీఆర్ అంటే ఒడవని అభిమానం గుండెలు ఉంటే తెలంగాణ పబ్లిక్ అనేటట్టు చేస్తున్నాడు. ఇక ప్రతిపక్ష లీడర్లు సమైక్య రాష్ట్రం ఉండాలని కొట్లాడిన వాళ్ళు కూడా కేసీఆర్ అంటే ఇష్టపడతారు. అటువంటి నాయకుని తాలూకా నేను అన్నట్టు రాసుకున్నాడు. ఇట్లా ఇక ఇంకో ఆటో డ్రైవర్ అన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాలూకా అన్నట్టు ఆటో వెనుక రాయించుకున్నాడు. రోడ్ల మీద పోతుంటే ఇటువంటి ఆటోలు చాలా దిక్కులనే కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే కాలం ఇంకో 2.5 ఏళ్లున్నా ఇప్పటి సంది హీట్ పెంచుతున్నారు. ఇట్లా అభిమానం చూపెట్టి ఆటో అన్నలు గాలి మొత్తం ఒక్క దిక్కే ఉండేటట్టు వారు వన్ సైడ్ అయ్యేటట్టు చేస్తున్నట్టు కొడుతున్నది ఆటో డ్రైవర్ అన్నలు. ఇట్లా ఆటోల మీద రాసిన రాతలు చూసిన బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ పబ్లిక్ వీడియోలు తీసి ఇగో సూడూరు కేసీఆర్ అంటే తెలంగాణ ఎటువంటి అభిమానం ఉన్నదో, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అని కామెంట్ రాసి పెడుతున్నారు. ఇక ఇంకొందరేమో కార్ పార్టీ లీడర్ల అభిమానం ఆటోల మీద ఈ తిరుగుందిగా అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు.